నిన్న నేను బయట పోయినా అప్పుడు ఒక అమ్మాయి వచ్చిన దగ్గర చాలా బాధగా మాట్లాడింది. నేను చాలా బాధలో ఉన్నాక నాకు డిప్రెషన్ లాగా అనిపిస్తుంది, మీరు మన డిప్రెషన్ చెప్పారు కదా ఎలా ఓవర్కమ్ అవుతారు, అసలు ఏమైందని చెప్తే నాకు హెల్ప్ అవుతుంది కదా అక్క అని అడిగింది. నిజం చెప్పాలంటే మాకు లైఫ్ లో ఏమైనా జరిగినప్పుడు అది చెప్తే ఒక్కరికన్నా యూస్ అవుతుంది అంటే నేను 100% చెప్తాను, డిలే అయినా కూడా. అలా కాకుండా జస్ట్ ఆ ఇన్సిడెంట్ ఒక డీటెయిల్స్ బయట ఉంటాయి అంటే మాత్రం నేను ఎందుకో చెప్పాలనుకోను. ఆ డిసెంబర్ లో డిప్రెషన్ గురించి ఎందుకు నేను చెప్పలేదు అనే దాని గురించి మీకు క్లారిటీ ఇద్దామని చెప్తాను. ఫ్యూచర్ లో ఏదైనా నేను చెప్పలేదు అంటే కూడా మీరు అర్థం చేసుకుంటారు అని. బట్ ఈసారి మాత్రం చెప్తా ఏమైందని. బేసిక్ గా మాలో ఒకరికి కెరియర్ లో అప్గ్రేడ్ వచ్చింది, దానివల్ల ఖచ్చితంగా బయట పోవాల్సింది. అంటే బేసిక్ గా హైదరాబాద్ లో ఉండే ఛాన్స్ లేదు. ప్రెసెంట్ మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయింది. అసలు మాకు ఏం అర్థం కాలేదు ఆ పరిస్థితిలో. ఒక పక్క ఏమో కెరియర్ కావాలి, ఇంకో పక్క ఏమో పర్సనల్ లైఫ్ కూడా కావాలి. ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతా ఉంది, అర్థం చేసుకోవడానికి టైం కుదరట్లేదు. ఇంకా సడన్ గా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించేయింది. అంతే ఇంకా ఎమోషనల్ గా చాలా డౌన్ అయిపోయినాము. ఇంకా స్లోగా మేమే అర్థం చేసుకొని ఇంకా మా ప్రయారిటీ ఏందో దాన్ని బట్టి డిసిషన్ తీసుకున్నాము. కానీ వదిలేసింది కూడా చాలా వర్త్ఫుల్ అనమాట. అందుకే కొంచెం బాధగా అనిపిస్తా ఉంది. ఇంకా థెరపీస్ ఏం తీసుకోము, మైండ్ సెట్ మార్చుకొని పని ఎక్కువ చేసుకుంటా పోతా ఉంటాం అంతే, ఏదైనా ఓవర్కమ్ అవ్వాలి బాధ అంటే.